హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే కందులు దున్నడానికి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 4 గంటలకు తీస్తున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం 4 గంటలకి తగిలి తీసుకెళ్ళాలి. గొడ్లు అయితే చాలా దూరం కాబట్టి 4 గంటలకైనా బయలుదేరాలి. పైగా దారి కూడా బాగాలేదు, పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి ఇలాంటివి. దాన్ని బట్టి అయితే ముందుగానే మనం బయలుదేరాలి. 4 గంటలు బయలుదేరి ఇప్పుడైతే మేమైతే అందించేసాం. ఇప్పుడే తెల్లారుతుంది కొద్ది కొద్దిగా. మరి అయితే హెయిర్ కూస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, దాన్ని అయితే మా బాస్తాని పోందు అంటాం ఫ్రెండ్స్. మీ బాస్తా ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి కర్రలు లేనిది. ఇంకా అయితే తెల్లారలేదు సరిగా, అందుకే నేనైతే లైట్ వేసి తీస్తున్నాను వీడియో. చూడండి అక్కడైతే కన్నం ఉంటుంది, ఆ కన్నంలో దూర్చి సింపుల్గా కడతాడు ఫ్రెండ్స్. మరి అయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాంగలు అయితే పూస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మా రైతన్నైతే నాంగలు తేడానికి వెళ్తున్నాడు. ఇక్కడ నాంగలు అనేది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఏం కాదు. ఎందుకంటే డైలీ కందులు విత్తాం కాబట్టి నాంగలు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. చూడండి తాడైతే ఈ విధంగా చుట్టేసి వెళ్తాం అన్నమాట. దీన్ని మోకు అంటాం. మా వాస్తుని మీ వాస్తుని ఏమంటారు కామెంట్ చేయండి. దీన్ని అయితే నాంగల్ అంటాం. ఫ్రెండ్స్, మరి అయితే నాంగల్ పోసే విధానం అయితే మీరైతే చూపిస్తాం. ఓ ఓ ఓ ఓ ఇంకా అయితే తెల్లారలేదు సరిగా, అందుకే నేనైతే లైట్ పెట్టి తీస్తున్నాను ఈ వీడియో. దాన్ని బట్టి అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు. ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఆ విధంగా నాంగలైతే పూసాడు ఫ్రెండ్స్. దాన్ని అయితే ముళ్ళు కర్ర అంటారు ఫ్రెండ్స్. చూడండి, ముళ్ళు కర్ర అయితే చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే కందులు విత్తాం. కందులు అయితే విత్తలేదు ఇంకా. మా రైతనైతే శాంపిల్ చూస్తున్నాడు, ఎలా దొరుకుతుందా అని శాంపిల్ చూస్తున్నాడు. బాగానే అయితే దొరుకుతుంది. ఇప్పుడైతే మా రైతన్న కందులు విత్తాడు ఫ్రెండ్స్. అయితే కందులు విత్తేదైతే చూస్తున్నాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా రైతన్న కందులు అయితే విత్తుతున్నాడు. కొద్దిగా చీకటిగానే ఉంది, ఇంకా తెల్లారలేదు. ఫ్రెండ్స్, కందులు అనేది అంచనా ప్రకారం విత్తుతారు ఫ్రెండ్స్.
అవి అయితే కరెక్ట్గానే మొలుస్తాయి. ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు తెల్లారుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే కందులు విత్తేసి అయితే దున్నడం స్టార్ట్ చేశారు. ఇంకైతే కందులు విత్తింది చూపిస్తాను చూడండి. ఇదో ఫ్రెండ్స్ చూడండి, కందులు ఈ విధంగా విత్తి మరి అయితే దున్నుతారు ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న అయితే ఫ్రెండ్స్, ఇదైతే నా హెయిర్. తీసే వాళ్ళు ఎవరు రాలేదు, దాన్ని బట్టి అయితే నిలిపేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దున్నుతారనమాట కందులు గరువుని. ఫ్రెండ్స్, ఈ గరువు అయితే ఆల్రెడీ దున్నేసిందే. ఒకసారి దున్నిన తర్వాత కందులు అయితే మళ్ళీ దున్నాలి ఫ్రెండ్స్. అప్పుడైతే గడ్డి అనేది పెద్దగా అవ్వదు. ఒకేసారి విత్తేసి దున్నేదామంటే గడ్డి ఎక్కువ అయిపోద్ది. దాన్ని బట్టి అయితే ఒకసారి దున్నేసి విత్తేసి మళ్ళీ దున్నాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం దున్నాలి ఫ్రెండ్స్. చూడండి, అది పైన అయితే ఆల్రెడీ దున్నేసాం. ఇదైతే మొత్తం దున్నాలి ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, లైక్ వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.